హాయ్ దిస్ ఈజ్ సుమా వెల్కమ్ టు మనోనేత్రం. మనిషి జీవితంలో ఆరోగ్యం అనే పదం వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది శారీరక ఆరోగ్యం. కానీ నిజమైన ఆరోగ్యం అంటే కేవలం వ్యాధులు లేకపోవడం మాత్రమే కాదు, మనసు ప్రశాంతంగా ఉండటం, ఆలోచనలు సానుకూలంగా ఉండటం, జీవితం పట్ల ఆనందం కలగకుండా అంతే ముఖ్యమైనవి. ఈ వేగవంతమైన జీవితంలో ఒత్తిడి, ఆందోళనలు, మానసిక సమస్యలు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరినీ ప్రభావితం చేస్తున్నాయి. ఆరోగ్యం లేకపోతే ఆనందం ఉండదా? మానసిక ఆరోగ్యానికి అసలు కారణాలు ఏమిటి? చిన్నపిల్లల్లో కూడా మానసిక రుగ్మతలు వస్తాయా? తక్కువ బరువుతో శిశువులు జన్మించడానికి కారణాలేమిటి? బాల్యంలో మానసిక వికాసం ఎలా జరుగుతుంది? మత్తు పదార్థాల వినియోగం మనసుపై ఎంత ప్రభావం చూపుతుంది? మనసుకు మెదడుకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇలా ప్రతి కుటుంబాన్ని ఆలోచింపచేసే ఎన్నో ముఖ్యమైన అంశాలపై ఈరోజు చర్చించడానికి ప్రముఖ సైకాలజిస్ట్ లయన్ డాక్టర్ శ్రీపతి జగదీష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నారు? సాధారణంగా మనం వ్యక్తులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు అడిగే ప్రశ్న ఇది, ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ. కానీ హౌ ఆర్ యూ నిజం చెప్పాలంటే నేను బాగున్నానని చెప్పను, బాగోలేదు అని చెప్పను. కారణం ఏంటంటే మానసికంగా పరిణతి చెందిన నాటి నుంచి మరణించేంత వరకు ప్రతి వ్యక్తి సుడిగుండంలో ఉంటాడు. ఏ విధంగా కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అయిన వాళ్ళే మోసం చేస్తారు. నిరంతరం ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలు సుడిగుండంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఎవరైనా మీరు అడిగినట్లుగా హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్, చిరునవ్వు నవ్వుతూ ఐఎమ్ ఫైన్ అంటారు. అది సత్యమా? సత్యవంతంగా మాట్లాడుతున్నారా అని మనం ఆలోచించుకోవాలి. సార్ ఎందుకు అలా చెప్తారు? ఎందుకు అలా చెప్తారంటే పెర్సోనా, సైకాలజీలో పెర్సోనా అంటే ముసుగు. ప్రతి వ్యక్తి ఒక ముసుగు వేసుకుని ఉంటాడు. ఆ ముసుగు వెనక అసలు వ్యక్తి ఉంటాడు. కనుక ఆ ముసుగులో నుంచి ఏముందనేది మనం తెలుసుకోవాలి. అందుకే హౌ ఆర్ యూ అనగానే నేనేం చెప్పలేదు. అయితే మీరు సంతోషంగా లేను అంటారా? సంతోషంగా లేను అనే దానికి సంతోషం అంటే ఏంటి? అసలు కొంతవరకు మాత్రమే ఉంటుంది. ఆనందంగా ఉండాలి. యుద్ధం చేస్తున్నాను ఆనందంగా ఉన్నానమ్మా. సంతోషం కాదు, ఆనందంగా ఉన్నాను. ఆనందంగా జీవించడానికి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. ఆనందంగా జీవించాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? ఆనందంగా జీవించాలంటే ఏం చేయాలి, ఏం కావాలి? మనం వృత్తిలో ఉన్నాం, ఉద్యోగంలో ఉన్నాం, వ్యాపారంలో ఉన్నాం, సంపాదిస్తున్నాం, తినక డబ్బులు సంపాదిస్తున్నాం, లక్షలు కాదు కోట్లు సంపాదిస్తున్నాం. పెద్ద మేళ ఉంది, పెద్ద కారు ఉంది, ఇంకా ఎన్నో అవసరాలు ఉన్నాయి. మంచి భార్య, మంచి భర్త, అందరూ బాగున్నారు, బిడ్డలు బాగున్నారు. కానీ హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నాం, సలైన్ ఎక్కిస్తున్నారు, ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు, కదలలేని స్థితిలో ఉన్నాం. మీ ప్రశ్నకు సమాధానం, అప్పుడు మనం ఎలా ఉంటాం? ఆనందంగా ఉంటామా? నో. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఆనందంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండడం అంటే శారీరకంగా ఏ వ్యాధులు లేకుండా ఉండడమేనా? ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరకంగా ఏ వ్యాధులు లేకుండా ఉండటం అని మనం అనుకుంటే పొరపాటే. ఒక చెట్టు తీసుకుందాం, ఆ చెట్టు యొక్క వేళ్ళు భూమిలో ఉంటాయి, మనకు కనపడవు. కానీ ఆ మహావృక్షానికి దాని ఆరోగ్యం ఎలా ఉంది అంటే ఆ వేళ్ల మీద ఆధారపడి ఉంటుంది. ఆ వేళ్ళకి సరైన నీళ్లు అందితే ఆ వృక్షం గొప్పగా ఉంటుంది. అలాగే ఇక్కడ మన ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యం బాగోవాలంటే మానసిక ఆరోగ్యం బాగోవాలి. మానసిక ఆరోగ్యం బాగుంటేనే శారీరక ఆరోగ్యం బాగుంటుంది. శారీరక సమస్యలకు మూల కారణం ఏంటి డాక్టర్? శారీరక సమస్యలకు మూల కారణం నిజంగా చెప్పాలంటే ఏదో ఒక మానసిక సమస్య అనేది ఉంది. మానసిక సమస్య రూట్ కాజ్, మూల కారణం మానసిక సమస్య. మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి శారీరక రుగ్మతలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసిక ఆరోగ్యానికి కారణాలు ఏంటి? మానసిక ఆరోగ్యం, అసలు ఆరోగ్యం అంటే ఏంటి? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతుంది ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సాంఘికంగా ఆనందంగా జీవించడం. మరి శారీరక ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి తనకు తానుగా 1 గంట సమయం కేటాయించుకోవాలి. దేనికి? నడక కానివ్వండి,
మరి సైక్లింగ్ కానివ్వండి, యోగా కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, ఈత పోటీల్లో కానివ్వండి, ఏదైనా కానివ్వండి 1 గంట సేపు శరీరాన్ని వ్యాయామంలో మనం ఉంచాలి. అలా ఉంచితేనే శరీరం బాగుంటుంది, తద్వారా మనసు బాగుంటుంది. శరీరం బాగుంటే మానసికంగా మనం బాగుంటాం, మానసికంగా బాగుంటే శారీరకంగా బాగుంటాం. ఓకే, ఈ విధంగా మనం 1 గంట కేటాయించుకున్నాం. అయితే మనం ఎంతకాలం జీవిస్తాం? ఆనందంగా జీవించాలని చెప్పుకున్నాం. ఎంతకాలం జీవిస్తాం? శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరాలు జీవించడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆ 100 సంవత్సరాలు ఎలా జీవించాలి? ఆనందంగా జీవించాలి. ఆనందంగా జీవించాలంటే ఏం కావాలి? శారీరక ఆరోగ్యం కావాలి, మానసిక ఆరోగ్యం కావాలి. శారీరక ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తున్నాం? వ్యాయామం చేస్తున్నాం. మరి మానసిక ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నాం? ప్రతిదాన్ని అంగీకరిస్తున్నాం, ఆనందంగా జీవిస్తున్నాం. డాక్టర్ గారు, ఏదైనా ఒక మానసిక రుగ్మత గురించి వివరించండి. ఏదైనా ఒక మానసిక రుగ్మత అంటే, మానసిక రుగ్మతలు అనేకం ఉన్నాయి. ఆ అనేక మానసిక రుగ్మతల్లో ముఖ్యమైనది మనోవిచ్ఛిత్తి, మనోవిదలనం అనేది ఒకటి ఉంది. మీకు సంక్షిప్తంగా తెలియజేస్తాను. ఓకే, అద్భుతం. ఈ మనోవిక్షితి అనే మానసిక వ్యాధికి గురైన వ్యక్తుల్లో భ్రాంతులు కలుగుతాయి, భ్రమలు కలుగుతాయి. మనలోనే ఉంటారు, కుటుంబంలోనే ఉంటారు, మనతోనే ఉంటారు, కానీ విడిపోతారు. ప్రపంచంతో సంబంధాలు ఉండవు, వారి మాటలకు అర్థాలు ఉండవు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. మనోవిచ్ఛిత్తి, మనోవిదలనం, ఈ రోగాల్లో, మానసిక రోగాల్లో, మానసిక రుగ్మతల్లో, మానసిక వ్యాధుల్లో ఇది చాలా ముఖ్యమైన వ్యాధి. అందుకే సంక్షిప్తంగా మీకు చెప్తానన్నా. దాన్ని పూర్తిగా వివరించమంటారా? వివరిస్తాం. మా నాన్నను నేనే చంపేశాను, నా చేతులారా చంపేశాను. నా బిడ్డల్ని కూడా నేను చేతులారా చంపేశాను. వింగిలి 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 వింగిలి. అమ్మ అంటే నాకు చాలా ప్రాణం. అమ్మ ఉంది, అమ్మ ఇంట్లోనే ఉంది. అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. కానీ అమ్మ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేటప్పుడు అమ్మ నన్ను అడిగింది, అయ్యా నాకు రూమ్లో ఏసీ సరిపోవటం లేదు, ఏసీ పెంచు అని. అనుకున్నా, అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తరగని మమతల మూట, మమతల మూట. నాన్నను చంపేశాను, పిల్లల్ని చంపేశాను, అమ్మని నేను కష్టపెట్టదలుచుకోలే. అందుకే అమ్మకి ఏసీ సరిపోవట్లా. మీ దగ్గరికి వచ్చేప్పుడు ఏం చేశానంటే, కమ్మని మూట, అమ్మని ఒక మూటలో కట్టేశాను, ఫ్రిడ్జ్ దగ్గరికి తీసుకొచ్చాను, ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లన్నీ బయటకు విసిరేశాను, ఫ్రిడ్జ్ పూర్తిగా ఖాళీ చేసి అమ్మ ఉన్న మూటను ఫ్రిడ్జ్లో కుక్కి తాళం వేసి వచ్చేసాను. వంగిలి 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 వంగిలి. అమ్మ మనం మాట్లాడుకుంటున్నాం కదా, నేను మాట్లాడే మాటలు మీకు వినపడుతున్నాయి, కానీ ఇక్కడ ఎవరో నన్ను గమనిస్తున్నారు, వెనక నుంచి నేను చేసే ప్రతి చర్యను గమనిస్తున్నారు. ఇది నా భ్రాంతి కాదు, నేను మాట్లాడుతున్నాను. ఉంగిలి 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 ఉంగిలి. అమ్మని ఫ్రిడ్జ్లో పెట్టొచ్చాను, చాలా సంతోషం. అయితే నేను మాట్లాడుతున్నాను, ఈ మాటలు నాకు ఎవరు చెప్పారు? నేను మాట్లాడుతున్నానా? కాదు, గ్రహాంతరవాసులు నాతో మాట్లాడిస్తున్నారు. అందమైన దానా, చందమామ లాంటి దానా, నా మాటలు ఎవరో వింటున్నారు. ఇవి భ్రాంతులు కాదు. నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? నేను ఆత్మను. ఏ ఆత్మ? కురుక్షేత్ర యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ, ఆ పరమాత్మ వెళ్ళిపోయారు. ఆ ఆత్మనే నేనే శ్రీకృష్ణ పరమాత్మను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఉంగిలి వంగిలి వంగిలి వంగిలి. అందమైన దానా. అమ్మ చల్లగా ఉంది, హాయిగా ఉంది, మాట్లాడే మాటలకు అర్థాలు తెలియట్లా. నేను కాదు మాట్లాడేది, నా మెదడుకు బూజు పట్టింది, నా మస్తిష్కానికి బూజు పట్టింది, అందువల్ల నేను ఇలా మాట్లాడుతున్నాను. మాట్లాడేది నేను కాదు, నన్ను మాట్లాడించేది ఆ పైన ఉన్న గ్రహాంతరవాసులు మాట్లాడిస్తున్నాయి. ఏం పిల్లడో ఎల్లా వస్తావా, ఏం పిల్లో ఎల్లా వస్తావా.
రాజీవ్ గాంధీ పార్కుకు ఏం పిల్లో ఎల్లం వస్తావా, పీవీపీ మాల్కు ఏం పిల్లడో ఎల్లం వస్తావా, ఉంగిలి 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 ఉంగిలి. మనోవిచ్ఛితికి లోనైనటువంటి వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తిస్తారు. సంక్షిప్తంగా చెప్తానన్నాను, సంక్షిప్తంగా తెలియజేశా. వాళ్ళు భ్రమల్లో ఉంటారు, భ్రాంతుల్లో ఉంటారు. వారు ఎవరో తమను నియంత్రిస్తున్నట్లుగా చెప్తూ ఉంటారు. వారు నిరంతరం కూడా మనతోనే ఉంటారు, కానీ వారి శరీరం అంతా ఉన్న ఆత్మ మాత్రం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మనోవిచ్ఛిత్తి, మనోవిధలం, ఈ మనోవికాసానికి సంబంధించినటువంటి ఒక వ్యాధి. ఇటువంటి వ్యాధిగ్రస్తుల్ని మనం ఎందరినో చూస్తూ ఉన్నాము. ఈ వ్యాధి గురించి మానసిక వికాసంలో, మానసిక ఆరోగ్యంలో మనోవిచ్ఛిత్తికి సంబంధించిన ఒక వ్యాధిని గురించి మీకు సంక్షిప్తంగా తెలియజేశాను. డాక్టర్ గారు, ఏ వయసు వారికి ఇలాంటి రుగ్మతలు రావచ్చు అంటారు? మానసిక రుగ్మతలు మానసిక రుగ్మతలు రావడానికి వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. అంటే చిన్న పిల్లల్లో కూడా కలుగుతాయి అంటారా? చిన్న పిల్లల్లో కూడా కలుగుతాయా? ఎస్, చిన్న పిల్లల్లో కూడా కలుగుతాయి. అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా కలుగుతాయి. పుట్టిన పిల్లల నుంచి కూడా మానసిక అసమతుల్యతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. తక్కువ బరువుతో శిశువులు పుట్టడానికి గల కారణం ఏమంటారు? తక్కువ బరువుతో ఇప్పుడు మీరు చిన్న పిల్లలు కూడా కలుగుతాయా అన్నప్పుడు అందరికీ కలగవు. వారు జన్మతః పుట్టినప్పుడు చాలా అతి తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఇలా మానసిక రుగ్మతలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు అలా ఎందుకు పుడతారంటారా? ఎందుకు పుడతారంటే, భార్యాభర్త పెళ్లి చేసుకున్నారు కదా, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎంతో అన్యోన్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఇద్దరు కలుసుకుంటూ ఉంటారు. అమ్మాయి గర్భం ధరించింది, ఓకే, అప్పుడు ఎలా చూసుకోవాలి? ఇంకా ఎంతో గొప్పగా చూసుకోవాలి, అపురూపంగా చూసుకోవాలి. అక్కడ ఏం జరుగుతుంది? భర్త ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటారు, అందరూ చక్కగా చూసుకుంటారు. ఆయన ఆఫీస్కి వెళ్తాడు, అక్కడే మొదలవుతుంది యుద్ధం. ఏంటో యుద్ధం? ఆయన వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరుంటారు? అత్తగారు ఉంటారు, మామగారు ఉంటారు. వీళ్ళ వేధింపులు ఎక్కువ అవుతాయి. ఏం గడుపుతూ ఉన్నావు? 4వ నెలే కదా, ఇంకా 9వ నెల రాలేదు, అప్పుడే పడుకున్నావేంటి? లే, ఈ పని చేయి, ఆ పని చేయి, వేధింపులు ఎక్కువ అవుతాయి. ఇవన్నీ కూడా ఈమెకి మానసికంగా ఒత్తిడి కలుగుతుంది. ఈ ఒత్తిడి అంతా కూడా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రభావం చూపుతుంది. కొన్ని కుటుంబాల్లో ఆ భర్త కూడా భార్యని హింసించడం జరుగుతుంది, తట్టుకోలేకపోతుంది. నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు. ఏం జరుగుతుంది అక్కడ? నా భర్త నన్ను హింసిస్తున్నాడు. చాలా మానసికంగా వేదనకు గురవుతుంది. ఇదంతా కూడా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రభావం చూపుతుంది. మనం మధ్యయుగాల్లో ఇంకా వెనక్కి వెళితే చెట్టు తొర్రల్లో, కొండ గుహల్లో నివసించిన రోజుల్లో నుంచి ఇవాళ మనం ఆధునిక యుగంలోకి వచ్చాం. కల్చర్ మారింది. ఇవాళ ఇంతకుముందు మత్తు పదార్థాలకు బానిస ఎవరయ్యారంటే మగవాళ్ళు మాత్రమే మద్యపానం సేవించేవాళ్ళు. ఇవాళ ఆడవాళ్ళు కూడా మద్యపానం సేవిస్తున్నారు. మరి భార్యాభర్త కలిసి తగిన, ఇవి వేరే తగిన, ఇవి కడుపుతో ఉన్నప్పుడు కనుక మత్తు పదార్థాలు సేవించినట్లయితే పుట్టే బిడ్డలకు కూడా మానసిక రుగ్మతలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. మరి సిగరెట్టు, ఈమె చక్కగా ఉంటుంది, ఈమెం లేదు. భర్త సిగరెట్ తాగుతున్నాడు, భార్య పీలుస్తుంది. ఆ ఎఫెక్ట్ అంతా కడుపులో ఉన్న బిడ్డకు కూడా జరుగుతుంది. ఆ ప్రభావం బిడ్డ మీద కూడా. సరే, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఈమెకి అనారోగ్యంగా ఉంది, ఒంట్లో బాగోవటం లేదు, ఈమె గర్భిణీ స్త్రీ. అప్పుడు కూడా ఈమె అనారోగ్యానికి పాలైనప్పుడు కూడా పుట్టబోయే పిల్లల్లో కూడా ఆ ప్రభావం ఉంటుంది. నిజంగా భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నా ఇంట్లో అత్తమామలు కానీ, ఆడపడుచు వేధింపులు కానీ, బాగా ఒత్తిడి గురి చేసినప్పుడు ఆ ప్రభావం అంతా కూడా కడుపులో ఉన్న బిడ్డ మీద పడి, మళ్ళీ ఆ బిడ్డ పుట్టిన తర్వాత తక్కువ బరువుతో పుట్టి ఆ తర్వాత మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. బాల్యంలో పిల్లల మానసిక రుగ్మత ఎలా ఉంటుంది డాక్టర్ గారు? వాళ్ళ వికాసం ఎలా ఉంటుంది? బాల్యం పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి దానికి అరవటం, కేకలేయటం, కొట్టడం, పిల్లల్లో కుచించుకుపోతూ ఉంటారు. పిల్లల్ని చక్కగా చూసుకోవాలి. మరీ గారాబం చేయకూడదు, మరీ ఆంక్షలు పెట్టకూడదు. ఆ విధంగా మధ్యస్థంగా చూసుకోవాలి. మనం ఎప్పుడైతే పిల్లల్ని వేధిస్తున్నామో క్రమంగా వాళ్ళలో
డిప్రెసివ్ స్టేట్కి వెళ్ళిపోతూ ఉంటారు. క్రమంగా వారి మానసిక అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ ఏవైతే మత్తు పదార్థాల వినియోగం ఉంది కదా డాక్టర్ గారు, అవి కూడా మానసిక రుగ్మతకు కారణమేనా? మానసికంగా బాగోనప్పుడు మనం పాటలు వింటుంటాం. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, ఫుల్ బాటిల్ అయితే దించకుండా తాగినట్టుంది. ఎవరికి కలుగుతుంది? మానసికంగా బాగోలేని వాడికి తాగాలని అనుకుంటాడు. తాగాలని అనుకున్నవాడు తాగుతాడా? తాగుతాడు. ఎందుకు తాగుతాడు? అనుకున్నాడు కనుక తాగుతాడు. లేకపోతే మనకు కాకపోయినా మన ఫ్రెండ్ ఉన్నాడు, హితుడు, స్నేహితుడు, సన్నిహితుడు, అరే తీసుకోరా ఏం కాదు, ఒక పెగ్ చేసుకో ఏం కాదు, బీరు తీసుకో ఏం కాదు, అది నిషా ఎక్కదు. ఒక యాక్షన్ హ్యాబిచువల్ యాక్షన్గా మారుతుంది. క్రమంగా స్నేహితుడు అలవాటు చేసింది, మనం ఒత్తిడికి గురై మనం తట్టుకోలేక మనం తాగిన ఇవన్నీ కూడా మనకి లోపల దుష్ప్రభావాలు చూపిస్తాయి. ఆ దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి? మళ్ళీ మనం మత్తు మందు తీసుకోకపోతే, మనం మద్యపానం చేయకపోతే సమాజంలో మనం చేసే పనులు చేయలేనటువంటి స్థితికి జారిపోతాం. ఒక దశలో ఆత్మహత్య సంకల్పాలు కూడా కలుగుతుంటాయి. మరి ఇవన్నీ కూడా మానసిక అసమతుల్యతల వల్ల మాత్రమే కలుగుతున్నాయి అనేది మనం గమనించాలి. మత్తు పదార్థాలు ఎలా మరి అమ్మ ఉంది నాన్న ఉంది ఇంట్లో తాగిస్తారా? తాగించడు. పోనీ అన్నప్రాసం రోజు ఏమన్నా అమ్మ నాన్న ఏమన్నా అన్నప్రాసంతో పాటు ఏమన్నా మత్తు పదార్థాలు తాగించారా? బ్రాందీ, బీరు, విస్కీ, జిన్ను, రమ్ము లేదు కాదు. మరి మనకి ఎలా అలవాటైంది? ఒత్తిడి పరిస్థితులు తట్టుకోలేక స్నేహితుల ప్రోద్బలంతో మనం తాగటం జరుగుతుంది. ఈ తాగుడు కూడా ఎందుకు జరుగుతుందంటే మానసిక అసమతుల్యతల వల్లనే మత్తు పదార్థాలకు బానిసవుతారు. మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు మానసిక అసమతుల్యత ఇంకా ఎక్కువగా పాడవుతుంది. ఇంకా మానసిక రుగ్మతలకు వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాదాల నుంచి తల వరకు కూడా వాళ్ళకు తెలియకుండానే ప్రతి అవయవం కూడా పాడైపోతూ ఉంటుంది. ఒక గులాబీ పువ్వును తీసుకుంటే అది ఎంత మెత్తగా ఉంటుందో అలాగే మన లివర్ కూడా అంత మెత్తగా ఉంటుంది. అదే ఒక కొబ్బరికాయని తీసుకుంటే ఎంత గట్టిగా ఉంటుందో ఈ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళ లివర్ కూడా అంత గట్టిగానే ఉంటుంది. లివర్ సిరోసిస్ కానివ్వండి, మరి ఇతరమైన వ్యాధులైన సంక్రమించి మానసిక అసమతుల్యత కలిగించే అవకాశాలు చాలా ఉన్నాయి. మనసుకు మెదడుకు సంబంధం ఏంటి డాక్టర్ గారు? మనసుకు మెదడుకు అవినాభావ సంబంధమే ఉంది. ఎందుకంటే 1350 గ్రాముల బరువు ఉండే మెదడు మన నడిపిస్తుంది. మనం నడిపించేది ఎవరు? మన మనసు. ఇక్కడికి వచ్చాం, ఎలా వచ్చాం? నడుచుకుంటూ వచ్చాం కాదు, మనసుతో అనుకున్నాం. మనం అనుకున్నాం కనుక ఎక్కడున్నాం. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మెదడు బాగోవాలి. మెదడులోని కణజాలానికి కూడా ఏదైనా లోపం జరిగినప్పుడు, పాడైనప్పుడు మనకి మానసిక అసమతుల్యత కలిగే అవకాశాలు ఉన్నాయండి. మానసిక మరియు శరీర ఆరోగ్యానికి మీరిచ్చే సలహాలు ఏంటి డాక్టర్ గారు? జీవితంలో అనుకున్నది ఏది అనుకున్నట్లుగా జరగదు. జరుగుతాయా? జరగవు. జరిగినప్పుడు ఏం చేస్తాం? ఒత్తిడికి గురవుతాం. ఒత్తిడికి గురవుతే ఏమవుతుంది? ఆ ఒత్తిడి నుంచి మళ్ళీ కోపం వస్తుంది, యాంగర్ వస్తుంది, ఇసిరి కొడతాం. పిల్లలైతే పుస్తకాలు ఇసిరి కొడతారు, పెద్దవాళ్ళైతే ఫోన్లు ఇసిరి కొడతారు, తల గోడకేసి కొట్టుకోవడం జరుగుతుంది, పుస్తకాలు విసిరేస్తారు, బ్లేడ్తో చేయి కోసుకోవడం జరుగుతుంది. డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏమి చేయాలన్నా వాళ్ళకి ఆసక్తి ఉండదు. మనకు ఆహారం కావాలి, వాళ్ళ ఆహారం తీసుకోరు. తీసుకుంటే ఎక్కువ తీసుకుంటారు, లేకపోతే అసలు తీసుకోరు. నిద్ర ఉండాలా లేదా? కనీసం 7 నుంచి 9 గంటలు నిద్ర ఉండాలి. కానీ వాళ్ళు నిద్రపోరు, అలాగే మేలుకుని కూర్చుంటారు. నిద్రపోతే ఎక్కువసేపు నిద్రపోతారు. భయం ఉంటుందా? లేదు. అసాంఘిక కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. వీటన్నిటికీ ఎలా జరుగుతుంది? సమస్యలు ముందు మనం చెప్పుకున్నాం. సమస్యలు నిరంతరం మనతోనే ఉంటాయి. వాటన్నిటిని అధిగమించాలి. అధిగమిస్తేనే మరి ఒత్తిడి అనేది మనని ఇంత చేస్తుంది. ఒత్తిడి ఉంటే ఏమవుతుంది? అన్ని వ్యాధులకు మూల కారణం ఒత్తిడి. మానసిక వ్యాధులకు మూల కారణం ఒత్తిడి. ఒత్తిడి ఎక్కువైతే గుండె జబ్బులు వస్తాయి, మెదడు జబ్బులు వస్తాయి. కుడి పక్క మెదడు పోతే ఎడం పక్క పడిపోతుంది, ఎడం పక్క అయితే కుడి పక్క మన అవయవాలన్నీ పడిపోతాయి. ఇవన్నీ అవసరమా అంటే ఏం కావాలి? భావోద్వేగాలు నియంత్రించుకోవాలి, ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ఎక్కడో పాట ఉంది, లవ్ చెయ్యాలా వద్దా, అలాగే ఒత్తిడి ఉండాలా వద్దా? ఒత్తిడి ఉండాలి. ఒత్తిడి లేనిదే జీవితం లేదు. మరి ఒత్తిడిని ఎలా మనం నియంత్రించుకోవాలంటే ప్రశాంతంగా సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యల్ని మనం సానుకూల దృక్పథంతో ఆలోచించుకోవాలి. సమస్యల్ని సర్దుబాటు ధోరణిలో పరిష్కరించుకోవాలి. రియాక్టివ్గా కాకుండా ప్రొయాక్టివ్గా ఉండాలి. భావోద్వేగాలు వస్తాయి, కోపం వస్తుంది, అరుస్తాం, కేకలేస్తాం. ఏం జరుగుతుంది వాటి వల్ల? మెదడుకు అందాల్సిన 20% రక్తానికి తోడు అదనంగా రక్తం మెదడుకు వెళుతుంది. దానివల్ల ఇతర అవయవాలన్నీ
బలహీనమైపోతాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడు ఎవరితో ఎలా వ్యవహరించాలో అలా మనం వ్యవహరించాలి. ఒత్తిడిని మనం నియంత్రణలో ఉంచుకోవాలి. సర్దుబాటు ధోరణిలో ఉండాలి. సర్దుబాటు ధోరణిలో ఉండి ఒత్తిడిని నియంత్రించుకుంటే మనం 100 సంవత్సరాలు జీవిస్తాం. అలా లేనట్లయితే, ఒత్తిడి ఎక్కువైనట్లయితే వ్యాధులతో మనం ఇంకా ఎంతకాలం జీవిస్తామో కూడా తెలియదు. ఒత్తిడిని నియంత్రించుకుందాం, భావోద్వేగాలు నియంత్రించుకుందాం, పడి లేచే కెరటంలాగా మళ్ళీ లెగుద్దాం, ఉన్నత శిఖరాలు అధిరోహిద్దాం, ఆనందంగా నిన్ను 100 ఏళ్ళు జీవిద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా మంచిగా వివరించారు మానసిక రుగ్మత గురించి. సో ఇది ఇవాల్టి మనోనేత్రం. రేపటి మనోనేత్రంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి YK టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.